నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసితివి కదా. ఈడిగాడు తెలుసు. యోబు ఇంటి చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, పొలం చుట్టూ, పశువుల చుట్టూ, సమస్తం చుట్టూ దేవుని కంచె ఉన్నదని సాతానుగాడు ఎవరు తెలుసు? వాడు ట్రై చేసి ఉంటాడు. ఈ దేవుడు అంటున్నాడు కదా, ఒక దెబ్బతో ఈ భక్తి దించుదామని సాతానుగా ట్రై చేసి ఉంటాడు చాలాసార్లు. పాపం వాడి వల్ల కాల. ఎందుకంటే ఇక్కడ సాతానుగాడు సెలవిస్తున్నాడు, ఏంది? నీవు గనక నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును తిన ఎడల, నీవు అనుమతించు, నీ చేయి చాపు, నువ్వు అతను మొత్తితే అతడు నేను దూషించి విడిచిపోతాడు నిన్ను అని సాతానుగాడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు అధికారం వేస్తాడు, వెళ్ళు, అతని ప్రాణమునికి నువ్వు ఏ హాని చేయకూడదు, కలిగిన దాని అంతటి మీద నీకు అధికారం నేను ఇస్తూ ఉన్నాను అని. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సెలవిస్తేనే కానీ సాతానుగాడు యోబు దగ్గర రాల. అంతకుముందు ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటాడు, కానీ వాడి వల్ల కాల. అర్థమవుతుందా? దేవుని బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉండిద్దండి, దేవుని కాపుదల ఉండిద్ది. అది ఏ కీడు నీ దరిదాపులకు రానివ్వదు. దేవుడు